హాయ్ వర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని వచ్చాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎండ్ చేద్దాం వీడియో. మన లిస్ట్లో ఉన్న ఫస్ట్ మూవీ భీమ్లా నాయక్ మూవీ గురించి డిసప్పాయింటింగ్ న్యూస్ అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మనకు వచ్చేసి జనవరి 12th వచ్చేసి మూవీ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. మూవీని వచ్చేసి అఫీషియల్గా పోస్ట్ పాండ్ అయితే చేసేశారు. మూవీ మేకర్స్ వచ్చేసి మొన్నటి వరకు కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్కి అయితే మెచ్చుకోవాలి. రానా దగ్గుపాటి గారి గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసిన అందులో కూడా జనవరి 12th రిలీజ్ చేస్తున్నట్టు మెన్షన్ చేశారు. నా ఇప్పుడైతే ఆఫీషియల్గా టుడే ప్రెస్ మీట్లో వచ్చేసి కన్ఫర్మ్ చేశారు. అండ్ ఆల్సో ఒక అఫీషియల్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీని February 25th 2022కి ఇండియన్ థియేటర్స్లో అయితే రిలీజ్ చేస్తున్నట్టు. యాక్చువల్గా మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మూవీ పోస్ట్ పాండ్ అవ్వడానికి మనకి సంక్రాంతికి రిలీజ్ చేయడానికి థియేటర్స్ అయితే లేవు భీమ్లా నాయక్ మూవీకి. అండ్ ఆల్సో ఈ మూవీ షూటింగ్ కూడా పెండింగ్లో అయితే ఉంది. యాక్చువల్గా ఈ పార్టీకి షూటింగ్ అయితే ఓవరాల్ షూటింగ్ అయితే అయిపోయి ఉండాల్సింది. నా ఇప్పుడైతే జస్ట్ ఓన్లీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు అయితే ఉండాల్సింది. మూవీని వచ్చేసి ఫ్రెండ్స్ యాస్టిస్కి అయితే మనకి కాపీ పేస్ట్ అయితే చేయట్లేదు, కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు. అంటే మనకి మలయాళంలో లేని సీన్స్ వచ్చేసి తెలుగులో అయితే ఉండబోతుంది. అందుకే వచ్చేసి మూవీ అయితే షూటింగ్ వచ్చేసి డిలే అయితే అవుతుంది. ఇది వండర్ఫుల్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. మనకి యాస్టిస్ కాపీ పేస్ట్లో అయితే మూవీ అయితే రావట్లేదు. మనకి మూవీ వచ్చేసి February 25th 2022లో ఇండియన్ థియేటర్స్ అయితే రాబోతుంది. సో డేట్ని క్యాలెండర్లో మార్చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ నెంబర్ 2లో F3. ఇంకా F3 మూవీ గురించి స్పెషల్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాం ఫ్రెండ్స్. మనకి ఇనిషియల్ రిలీజ్ డేట్ వచ్చేసి February 25th 2022. యాక్చువల్గా ఈ డేట్కి వచ్చేసి మనకి F3 మూవీ అయితే రావాలి. నా ఇప్పుడైతే భీమ్లా నాయక్ మూవీని వచ్చేసి ఈ డేట్కి వచ్చేసి లాక్ చేశారు. అందుకే దిల్ రాజు గారు వచ్చేసి న్యూ డేట్ని వచ్చేసి లాక్ చేసుకున్నారు. April 29th 2022కి వచ్చేసి మనకి F3 మూవీ అయితే రాబోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీలో చాలామంది కామెంట్ చేశారు, KGF చాప్టర్ 2 మూవీని ఏమైనా పోస్ట్ పాండ్ చేస్తున్నారా? ఫ్రెండ్స్, KGF చాప్టర్ 2 మూవీని అయితే ఏం పోస్ట్ పాండ్ అయితే చేయట్లేదు. మనకు వచ్చేసి April 14th 2022లో ఇండియన్ థియేటర్స్లో బిగ్ స్క్రీన్లో అయితే స్క్రీనింగ్ అయితే అవుతుంది. ఈ పాన్ ఇండియా మూవీ కోసం అయితే ఎప్పటి నుంచో ఆడియన్స్ అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇంకా డిలే అయితే చేయరు ఫ్రెండ్స్. మనకి April 14th 2022 ఇది పక్కా. నెక్స్ట్ నెంబర్ 3లో ఉన్న మూవీ దుల్కర్ సల్మాన్ అప్కమింగ్ న్యూ ఫిలిం. ఈ మూవీ టైటిల్ వచ్చేసి హే సినామికా. ఈ మూవీలో మనకి లీడ్ రోల్స్లో కనబడబోతున్నారు దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్ అండ్ ఆయితిరావ్ హైదరీ. దీని గురించి మీకు ఆల్రెడీ చెప్పున్నాను. మనకి టుడే వచ్చేసి అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అండ్ టైటిల్ని రివీల్ చేస్తున్నట్టు టైటిల్తో పాటు రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకున్నారు. ఈ మూవీని వచ్చేసి February 25th 2022లో ఇండియన్ థియేటర్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీ డిజిటల్ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వారైతే బ్యాక్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 4లో ఉన్న మూవీ సామాన్యుడు. విశాల్ అండ్ డింపుల్ హయాతి లీడ్ రోల్స్లో కనబడబోతున్న యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఫిలిం. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి అయితే మనకి December 22కి వచ్చేసి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ చేయబోతున్నారు, తమిళ్ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 5లో అరుణ్ విజయ్ అప్కమింగ్ పాన్ ఇండియా ఫిలిం యానై. ఈ మూవీ నుంచి అయితే మనకి December 23కి టీజర్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ నెంబర్ 6లో రాధేశ్యామ్ మూవీ నుంచి అయితే మనకి ఎస్టర్డే వచ్చేసి కృష్ణం రాజు గారి ఫస్ట్ లుక్ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. సో ఆ పోస్టర్ అయితే ఇదే, మనకి బాబా క్యారెక్టర్లు అయితే కనబడబోతున్నారు. ఈ మూవీలో వచ్చేసి కృష్ణం రాజు గారి పేరు వచ్చేసి పరమహంస. అండ్ ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే మనకి December 23కి వచ్చేసి రాధేశ్యామ్ మూవీ ట్రైలర్ని అయితే రిలీజ్ చేస్తున్నారు కదా. సో ట్రైలర్ రన్ టైమ్ డ్యూరేషన్ వచ్చేసి 3 minutes అయితే ఉండబోతుంది. నెక్స్ట్ నెంబర్ 7లో పుష్ప. ఫ్రెండ్స్, ఈ మూవీ సక్సెస్ మీట్ పార్టీ వచ్చేసి టుడే at 6 PM అయితే తిరుపతిలో అయితే ఉండబోతుంది. సో తిరుపతిలో ఉన్నవాళ్ళు ఈ పార్టీకి సక్సెస్ మీట్ పార్టీకి అటెండ్ అయ్యే ఉంటారు. సో లేని వారు అదర్ స్టేట్లో ఉన్నవారు లైవ్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటుంటే మాత్రం మనకి మైత్రి మూవీ మేకర్స్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ వారు వచ్చేసి లైవ్ అయితే పెట్టున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు వచ్చేసి వెళ్ళి చూడండి. నెక్స్ట్ నెంబర్ 8లో ఉన్న మూవీ జురాసిక్ వరల్డ్ 3. 1 and 2 అయితే ఆడియన్స్కి అయితే చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. 3 కోసం ఈగర్లీ వెయిట్ చేసే విధంగా టుడే వచ్చేసి మనకు వచ్చేసి ఒక ఎక్స్క్లూజివ్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ పోస్టర్ అయితే ఇదే, మన హీరో అండ్ వెనకాల డైనోసార్ అయితే కనబడబోతుంది. సో దీంతా ఓకే బ్రదర్, ఈ మూవీని ఎప్పుడు థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు అండ్ అఫీషియల్ ట్రైలర్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? ఇదే ఫ్రెండ్స్, మనకి అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి January 1st వీక్లో వచ్చేసి అవుట్ అవుతుంది. సో మీరైతే January 1st వీక్ వరకు అయితే వెయిట్ చేయండి. మనకి జురాసిక్ వరల్డ్ 3 ట్రైలర్ అయితే రాబోతుంది. అండ్ రిలీజ్ డేట్ వచ్చేసి June 10th 2022లో ఇండియన్ థియేటర్స్ రాబోతుంది. ఇంగ్లీష్, తమిళ్, తెలుగు అండ్ హిందీ ఆడియోస్.
నెక్స్ట్ నెంబర్ 9లో సంక్రాంతి 2022కు రాబోతున్న 3 బిగ్ మూవీస్. చాలామంది అయితే కామెంట్ చేశారు సంక్రాంతి వీకెండ్లో రాబోతున్న లిస్ట్ చెప్పన్నా ఒకసారి అని. సో వాళ్ళ కోసం స్పెషల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. మనకు వచ్చేసి ఫస్ట్ మూవీ వచ్చేసి January 7th RRR మూవీ అయితే వస్తుంది. అండ్ January 14th వచ్చేసి రాధేశ్యామ్ మూవీ అయితే వస్తుంది. అండ్ థర్డ్ మూవీ వచ్చేసి January 13th వాలీమై మూవీ అయితే వస్తుంది. ఈ 3 మూవీసే మనకు వచ్చేసి సంక్రాంతి రేస్లోకి వచ్చేసి ఇండియన్ థియేటర్స్ అయితే రాబోతున్నాయి. ఇంకా ఏ మూవీస్ అయితే రావు ఫ్రెండ్స్. చెప్పాలంటే మనకి January 2nd halfలో వచ్చేసి బంగారు రాజు రావచ్చు, లేకపోతే February అంతలో అయినా రావచ్చు. దాని గురించి అయితే ఒక క్లారిటీ అయితే లేదు. సంక్రాంతికి వస్తున్నట్టు భీమ్లా నాయక్ మూవీని పోస్ట్ పాండ్ అయింది. ఇంకా మనకి బంగారు రాజు మూవీ రిలీజ్ చేస్తారా లేదా అనేది డౌట్ అసలుకి. సో దాని గురించి పక్కన తీసేయండి. ఈ 3 మూవీస్ వచ్చి మనకి సంక్రాంతి 2022 వీకెండ్లో అయితే బిగ్ స్క్రీన్లో అయితే స్క్రీనింగ్ అవుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 10లో ఉన్న మూవీ అన్చార్టెడ్. టామ్ హాలండ్ అండ్ మార్క్ వాల్బెర్గ్ లీడ్ రోల్స్లో కనబడబోతున్న ఈ మూవీ గురించి మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఫ్రెండ్స్. ఇదంతా మనం తెలిసిందే. ఇది ఒక గేమింగ్ యాక్టివిటీ మూవీ అని. ఈ మూవీని వచ్చేసి Feb 18th 2022లో ఇండియన్ థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. అండ్ నెక్స్ట్ నెంబర్ 11లో సర్కారీ వారి పాట. ఈ మూవీ గురించి నేను ఆల్రెడీ మీకు 1 month బ్యాక్ అయితే అప్డేట్ అయితే ఇచ్చున్నాను. చాలామంది ఆ అప్డేట్ని అయితే మర్చిపోయి ఉంటారు. మనకి ఫస్ట్ సింగిల్ వచ్చేసి January monthలో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పాలంటే ఫ్రెండ్స్. మనకి ఇంకా మహేష్ బాబు ఫ్యాన్స్కి వచ్చేసి బ్యాక్ టు బ్యాక్ అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా January monthలో నుంచి. ఎందుకంటే మనకి April 1st ఇండియన్ థియేటర్స్లో సర్కారీ వారి పాట మూవీ అయితే రాబోతుంది. 4 month గ్యాప్లో వచ్చేసి మనకి సాంగ్ అప్డేట్స్ అండ్ న్యూ టీజర్ అప్డేట్ అండ్ ట్రైలర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇంకా మనకి దీనంతా గురించి పక్కన పెడితే ఫస్ట్ సింగిల్ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. మనకి ఫస్ట్ సింగిల్ వచ్చేసి January 2nd వీక్లో వచ్చేసి రాబోతుంది. సో డేట్ అయితే ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం అయితే ఇంకా లాక్ చేయలేదు. సో డేట్ అండ్ టైం రాగానే మీకైతే నేను ఫాస్ట్గా అయితే అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మనకి ఇండియన్ థియేటర్స్లో వచ్చేసి April 1st 2022 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్ ఓన్లీ తెలుగు లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్ నెంబర్ 12లో ఫెంటాస్టిక్ బీట్స్ ద సీక్రెట్ ఆఫ్ డంబుల్డోర్. ఈ సిరీస్ గురించి తెలియని వారైతే ఎవ్వరూ ఉండరు. హ్యారీ పాటర్ సిరీస్ తెలిసిన వారు ఈ సిరీస్ని కూడా కంటిన్యూ చేసుకుని ఉంటారు. ఎందుకంటే మనకి హ్యారీ పాటర్ అంటే ఫెంటాస్టిక్ బీట్స్ సిరీస్ రిలేటెడ్ కాబట్టి. చెప్పాలంటే మనకి హ్యారీ పాటర్ సిరీస్ ముందు ఏం జరిగింది అనేది ఈ ఫెంటాస్టిక్ బీట్స్ సిరీస్ అయితే మనకైతే చూడడానికి దొరుకుతుంది. మీరు ఇంకా ఫెంటాస్టిక్ బీట్స్ 1 and 2 చూడకపోతే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఉంది, తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. మీ వాల్యుబుల్ టైం అయితే అస్సలు వేస్ట్ కాదు. నా ఇప్పుడు వస్తున్న పార్ట్ నుంచి అయితే మనకి ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్ కూడా వచ్చింది. సో ట్రైలర్ మీరు చూడకపోతే అది కూడా చూసేయండి. అండ్ ఈ మూవీని ఎప్పుడు థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. ఆడియన్స్ అయితే ఈగర్లీ అయితే వెయిట్ చేస్తున్నారు. మనకి April 15th 2022 రిలీజింగ్ ఇన్ ఇండియన్ థియేటర్స్ ఇంగ్లీష్, తమిళ్, తెలుగు అండ్ హిందీ ఆడియోస్. డేట్ని క్యాలెండర్లో మార్చేసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ నెంబర్ 10లో పెళ్లి సందడి. దీని గురించి అయితే నేను మీకు అయితే క్లారిటీగా అయితే చెప్పాను ఫ్రెండ్స్. మనకి ఎందుకు ప్రీమియర్ కావట్లేదు అనేది 1 week ముందుగానైతే వీడియోలో చెప్పాను. ఎందుకు ఈ రీజన్ వల్ల అయితే మనకైతే ప్రీమియర్ కాదు అని పోస్ట్ పాండ్ అవుతుందని. ఆ వీడియో చూసిన వారైతే అసలు కామెంట్ చేస్తుండ్రు. ఆ వీడియో చూడని వారే వచ్చేసి కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. ఇంకా ప్రీమియర్ కాలేదు, నువ్వు ఫేక్ అప్డేట్ ఇచ్చావు అనేది. సో ఫ్రెండ్స్, ఫేక్ అప్డేట్ అన్నవారు అసలుకి మీరు అసలు చూడాల్సిన అవసరం లేదు మా వీడియోస్ వచ్చేసి. ఎందుకంటే నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. రీజన్ ఏంటి కూడా చెప్తాను. ఎందుకు ప్రీమియర్ కాలేదు అనేది నేను క్లారిటీగా చెప్పాను. మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. ఆ డేట్ వచ్చేసి ఇన్సైడ్గా ఓ డేట్ లాక్ చేసి పెట్టుకున్నారు. బట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేవడం కారణంగా వాళ్ళు వచ్చేసి ప్రీమియర్ అయితే చేయలేదు. ఇంకా మనకైతే ఈ December month అయితే రాదు ఫ్రెండ్స్, మీరు మర్చిపోండి. ఎందుకంటే మనకి December month లిస్ట్ కూడా రివీల్ చేస్తారు. సెకండ్ హాఫ్ లిస్ట్లో కూడా పెళ్లి సందడి OTT డేట్ అయితే పెళ్లి సందడి టైటిల్ వచ్చేసి లేదు. ఇంకా మనం January month లిస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. సో January month లిస్ట్ రాగానే అందులో ఏమైనా మెన్షన్ చేస్తే మాత్రం మీకు ఏదైనా నేను అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ నెంబర్ 14లో HBO Max ఒరిజినల్ ఫిలిం హ్యారీ పాటర్. ఈ మూవీ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి January 1st నుంచి ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 15లో ద కింగ్స్ మ్యాన్ 3 ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి యాక్చువల్గా మనకి December 31st ఇండియన్ థియేటర్స్ అయితే రిలీజ్ అవ్వాలి. సో మూవీ మేకర్స్ వచ్చేసి పోస్ట్ పాండ్ అయితే చేశారు. ఈ మూవీ వచ్చేసి మనకి January 14th వచ్చేసి ఇండియన్ థియేటర్స్ అయితే రాబోతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. అండ్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి తెలుగు ఆడియో వచ్చేసి ఇండియన్ థియేటర్స్ అయితే రిలీజ్ చేయట్లేదు. తెలుగు ఆడియో మనకు వచ్చేసి OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ అయినాక తెలుగు ఆడియో అనేది అవైలబిలిటీలో ఉంటుంది. చెప్పాలంటే మనకి ఈ మూవీ వచ్చేసి Disney+ హాట్స్టార్లో అయితే వస్తుంది. Disney+ హాట్స్టార్లో February monthలో వచ్చేసి మనకి
తెలుగు ఆడియో అవైలబిలిటీలో అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 16లో లక్ష. ఈ మూవీ గురించి మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పేస్తున్నాను. జనవరి 7th ఆర్ జనవరి 14th మనకి డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చని. నా ఇప్పుడైతే అఫీషియల్గా లాక్ చేసుకున్నారు ఆహా వారైతే. మనకి జనవరి 7th వచ్చేసి ఈ మూవీ ఆన్ ఆహా వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయ్స్. ఈ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకుండా ఉంటే మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఎక్సైటింగ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. I'm a freak in the sheets, back got class. I'ma grab an ass if you want it.